విరమణ, గంటల్లోనే పాక్ ఉల్లంఘన, పోరును వీడేందుకు తొలుత రెండు దేశాల అంగీకారం, డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం, అమెరికా సహా పలు దేశాల దౌత్య యత్నాలు సఫలం, రాత్రి పొద్దుపోయాక పరిస్థితిలో కొంత మార్పు, డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడ్డ పాకిస్తాన్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్లలో బ్లాకౌట్ కొనసాగింపు, విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసిన భారత్, డ్రోన్లు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకున్న మన సైన్యం, కాశ్మీర్లో 7 చనిపోయారు. యుద్ధం జరిగింది, మనం సక్సెస్ అయినాము, వాడు కొంత వెనక్కి తగ్గిండు, అంత బాగానే ఉంది, కానీ 7 ప్రాణాలు కూడా పోయినాయి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో నిన్న కాల్పుల విరమణ తర్వాత శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్ ఇట్లా మన భూభాగంలోకి వచ్చినాయి అన్నమాట. కాల్పుల విరమణపై ప్రకటన చేస్తున్న విక్రమ్ మిస్రీ, ఆయనతో పాటు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ డార్, భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా కొన్ని దేశాల దౌత్యంతో, 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో 2 దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడ్డది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. 2 దేశాలు శాంతిని అంగీకరించాయని అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను 2 దేశాలు నిలిపేస్తాయి. దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించిందని మిస్రీ తెలిపారు. 2 దేశాల డీజీఎంఓలు శనివారం సాయంత్రం 3 గంటల 35 నిమిషాల సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు. 2 వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలు నిలిపేయాలని నిర్ణయించారు. ఇక్కడ కాల్పుల విరమణ ఒక్కటే కాదు, ఇక్కడ 2 ఒప్పందాలు. ఇక్కడ సింధు జలాల ఒప్పందం మన భారతదేశం రద్దు చేసింది, సిమ్లా ఒప్పందాన్ని అక్కడ పాకిస్తాన్ కూడా రద్దు చేసింది. మరి వీటి విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ వారు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతారట. 12న సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంటే నిన్నటి చర్చల్లో ఈ అంశం చర్చకు రాలే, అది కొనసాగుతుంది. ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా, ఇతర అంశాలతో ముడిపెట్టకుండా పాకిస్తాన్ అంగీకారం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ డార్ కూడా కాల్పుల విరమణను ధృవీకరించారు. తాము ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతి భద్రతను కోరుకుంటామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి రాగానే సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో బ్లాకౌట్ ఎత్తేశారు. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే శనివారం రాత్రి మళ్లీ కలకలం రేగింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉపయోగించి వాటిని కూల్చేశారు. శ్రీనగర్లో పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాల్లో పాక్ డ్రోన్లు సైన్యం కూల్చేసింది. కాల్పులేమీ జరగలే. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక శ్రీనగర్లో పేలుడు శబ్దాలు వినిపించడం పట్ల ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. పాక్ ఉల్లంఘనను కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఇది అత్యంత దుర్మార్గమని మండిపడింది. దీనికి పూర్తిగా పాకిస్తాన్దే బాధ్యత అని, మన సైన్యం బాధ్యతాయుతంగా స్పందిస్తూ జవాబిస్తోందని పేర్కొన్నది. పాకిస్తాన్ కూడా పరిస్థితిని సమీక్షించి తగిన తీవ్రతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇలాంటి వాటిని బలంగా తిప్పికొట్టాలని మన సైన్యాన్ని ఆదేశించినట్టుగా తెలిపింది. బ్లాకౌట్ ఎత్తివేత మళ్లీ విధింపు. కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్లో బ్లాకౌట్ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు వార్తలు రాగానే దాన్ని తిరిగి మళ్లీ విధించారు. గుజరాత్, కాశ్మీర్, రాజస్థాన్లో ఈ బ్లాకౌట్ను కొనసాగిస్తున్నారు. గుజరాత్లోని కచ్లో కూడా డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. ఇగో హర్యానాలోని సిర్సాలో పొలాల్లో పడ్డ ఒక రాకెట్ శకలం అక్కడ పొలాల్లో పడిందట. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్లోని 8 సైనిక స్థావరాలపై భారత్ శనివారం తెల్లవారుజామున విరుచుకుపడ్డది. రఫీక్, మురీద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ ఈ స్థావరాలపైన మన దేశ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖచ్చితమైన లక్ష్యాలతో ఈ దాడులు చేశామని, పౌర నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతలి వైపు పాకిస్తాన్ సైనిక శిబిరాన్ని భారత దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దులు దాటేందుకు ఉగ్రవాదులు దీన్ని లాంచ్ ప్యాడ్గా వాడుకుంటున్నారట. దీంతో పాటు ట్యూబ్ డ్రోన్లను భారత్పై ప్రయోగించడానికి వీలుగా ఇక్కడ ఒక లాంచ్ ప్యాడ్ కూడా ఉన్నదట. దాన్ని కూడా భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.
భారత్ దాడులను పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి షరీఫ్ చౌదరి ధృవీకరించారు. తాము వాటిని అడ్డుకున్నామని తెలిపారు. భారత్ దాడుల తీవ్రతను పెంచడంతో ప్రతీకార దాడులకు బున్యాన్ అల్ మార్సోస్ అంటే ఒక ఇనుప గోడ పేరుతో ఎదురు దాడి చేస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. మధ్యశ్రేణి ఫతే-1 క్షిపణుల్ని ఉపయోగించినట్టుగా వెల్లడించింది. పాకిస్తాన్ డ్రోన్లని క్షిపణులని మన భారత సైన్యం కూల్చవతలబడేసింది. ఇగో పాక్ కవ్వింపు చర్యలను శనివారం భారత్ విజయవంతంగా అడ్డుకున్నది. డ్రోన్లని, దీర్ఘశ్రేణి ఆయుధాలని, ఫైటర్ జెట్లతో జమ్మూ పంజాబ్లోని పౌర ఆవాసాలు, ఇండ్ల మీదికి, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు ఆ దేశం ప్రయత్నించింది. మొత్తం 26 ప్రాంతాలు లక్ష్యంగా చేసుకున్నది. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్లలోని వైమానిక స్థావరాల సమీపంలో మెడికేర్ సెంటర్, పాఠశాల లక్ష్యంగా దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:40 పలు హైస్పీడ్ క్షిపణులతో పంజాబ్లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నది. ఈ దాడుల్లో మన స్థావరాల సమీపంలో స్వల్ప నష్టం వాటిల్లిందని కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. దాడులను విజయవంతంగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. దాయాది ప్రకటన పచ్చి అబద్ధం. ఉదంపూర్, పఠాన్కోట్, ఆదంపూర్, భుజ్ వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దాడుల కారణంగా స్వల్ప నష్టం జరిగిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆదంపూర్లోని S-400 రక్షణ వ్యవస్థను, సూరత్గఢ్, సిర్సా వైమానిక స్థావరాలను, నగ్రోటాలోని బ్రహ్మోస్ స్థావరాన్ని, దేహ్రంగ్యారీలోని ఆయుధ సామాగ్రిని, చండీగఢ్లోని మందుగుండు డిపోను ధ్వంసం చేశామని పాక్ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. వాళ్ళు కొంత ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ చేశారనమాట. దాన్ని కొట్టిపారేస్తుంది మన దేశం. ఇతను చనిపోయిన వాళ్ళలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. పాక్ ఫిరంగి గుళ్ల దాడుల్లో 7 చనిపోయారట. మొత్తం 8 మంది BSF జవాన్లు సహా పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో జమ్మూ కాశ్మీర్ అధికారి ఒకరు, BSF SI ఒకరు ఉన్నారు. పాకిస్తాన్ శతగ్ని రాజౌరిలోని ఒక ఇంటిపై పడ్డదట. ఈ దాడిలో అదనపు డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ థాపా మరణించారు. ఆయన సహచరులు 2 తీవ్రంగా గాయపడ్డారు. RS-పురాలో జరిగిన ఘటనలో BSF SI మహమ్మద్ ఇంతియాజ్ అసువులు బాశారు. రాజౌరిలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో 2 ఏళ్ల చిన్నారి సహా 2 చనిపోయారు. పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో సుబేదార్ పవన్ కుమార్, 55 ఏళ్ల మరో మహిళ మరణించారు. RS-పురా సెక్టార్లో మరో వ్యక్తి చనిపోయాడు. నియంత్రణ రేఖ వెంట ఉండే 1,10,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సో నిన్న భారత్ ధ్వంసం చేసింది ఇది. కాల్పుల విరమణకు ముందు భారత్ దాడిలో సరిహద్దు అవతల పాకిస్తాన్ భూభాగంలో పేలిపోతున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్. ఎక్కడ ఏమాత్రం ఒక్క పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే పబ్లిక్ ఇండ్ల మీదకి కానీ మన దేశం ఎక్కడ దాడి చేయలే. అనుకున్నది అనుకున్నట్టుగా చాలా స్పష్టంగా, క్లియర్గా, ప్లాన్డ్గా ఆ 8 సైనిక స్థావరాలని లేపవతల పడేసింది. సో నిన్న ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ ఇది. ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళకి ఈ కాల్పుల విరమణ తప్ప, వేడుకోవడం తప్ప పాకిస్తాన్కి ఇంకొక అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వాళ్ళు అదే మొండిగా వెళ్ళి ఉంటే సినిమా సితారైపోయేది. ఆ పాకిస్తాన్ 4 ముక్కలయ్యేది. ఇప్పటికే వాడు బలూచిస్తాన్ వేర్పాటువాదులు వాళ్ళంతా పాకిస్తాన్ మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఏ క్షణంలో వాళ్ళు ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటారో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఇదే ఫైట్ ఇంకా కొనసాగుంటే వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోయేదేం. అటువైపు నుంచి బలూచిస్తాన్, ఇటువైపు నుంచి తాలిబన్స్, ఇటువైపు నుంచి భారత్. ఓవరాల్గా అన్ని దేశాలు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ చైనా లాంటి దేశానికి అంత ప్రేమ పాకిస్తాన్ మీద ఉన్నా ఓడిపోయే దేశానికి ఎవడెందుకు సపోర్ట్ చేస్తాడు? ఒకవైపున అమెరికా 240% ట్యాక్స్ వేసుకుంటూ వాళ్ళ మీద, చైనా మీద 30 తిప్పాలు పెడుతున్నారు. ఏ చైనా ప్రోడక్ట్ వాళ్ళ అమెరికాలో అమ్ముడుపోవట్లే. ఎక్కడ పోతున్నాయి? మన దేశంలోనే అమ్ముడుపోతున్నాయి. మనతో కూడా వైరం పెట్టుకుంటే ఇక వాడి బిజినెస్ ఎక్కడిది, వాడి కథ ఎక్కడిది, వాడి దేశం ఆగమైపోతుంది కదా. ఎందుకు చేస్తాడు ఆ పని? పోనీ పాకిస్తాన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాడికి తినడానికే తిండి లేదు. వాడు ఆయుధాలు కొనడానికో ఇంకోటి ఏమైనా అవకాశం ఉందా? ఇవాళ పాకిస్తాన్ ప్రయోగించే ప్రతిదీ చైనాలో తయారైంది. అందుకే ఆ పరిస్థితి వాటికి కూడా. చైనా ఐటమ్స్ ఎట్లుంటాయి?